ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రెసెంట్ మరి మార్కెట్ బాగా డిస్కౌంట్ సేల్స్లో నడుస్తుంది కాబట్టి మరి ఈ టైంలో ఏ స్టాక్లో మనం కొంటే బాగుంటుందంటే ఏం చెప్తారు సార్? ఎంటైర్ మార్కెట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుందండి. అండ్ ఆల్మోస్ట్ మార్కెట్ 50% దాకా డ్రాప్ అయింది. అండ్ ఇప్పుడే బేస్ ఫార్మేషన్ రెడీ అయిపోయి చార్ట్ ప్యాటర్న్ రెడీ టు బ్రేక్అవుట్ అనమాట. చూస్తే మార్కెట్ మూమెంటం ఈ 24,000 పైన మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. సడన్గా ఈ చైనా వర్సెస్ ట్రంప్ నెగోషియేషన్ జరగబోతున్నట్టు మార్కెట్ గెస్ చేస్తున్నట్టుంది. అందుకని వాలటిలిటీ డౌన్ అయిపోతుంది. అండ్ విఎక్స్ కూడా బాగా డ్రాప్ అవుతుంది. ఈ టైంలో మనం ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనే బదులు రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ ఏమిటిని కొంటని అనటం బెటర్ అనమాట, ట్రాక్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ మంత్లో పెట్టినాయి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భారీగా మూవ్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు అనమాట. కాబట్టి రీసెంట్గా మార్చి మంత్లో ఏమేమి కొన్నాయి ఏమి ఇవ్వాలో మనం చూద్దామండి. అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అండి రీసెంట్గా వాళ్ళు కొన్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, అండ్ ఏవిగేషన్ ఇంటర్గ్లోబ్ ఏవిగేషన్ ఒకటి, అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ మూడింటి కొన్నారు. అంటే వాళ్ళు బ్యాంక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందుకే బ్యాంక్ నిఫ్టీ బాగా మూవ్ అవుతుంది అనమాట. అంటే ఫ్రెష్గా బై చేసింది మనప్పం ఫైనాన్స్ ఒకటి, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఒకటి, అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. అంటే క్లియర్గా అర్థమవుతుంది ఈ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ బ్యాంక్స్ మీద ఫోకస్ చేస్తున్నారని. కాబట్టి మనం నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా అండ్ ఫినాన్స్ అండ్ బ్యాంక్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళు బై చేసింది అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ మహేంద్ర అండ్ మ్యాక్స్ ఫైనాన్స్ సర్వీసెస్ అనమాట. అండ్ దీంతో పాటు కొత్త కొన్నది ఇండస్ టవర్స్, ఇంజనీరింగ్ ఇండియా అండ్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, వీటిని వీళ్ళు కొన్నారు. అండ్ అలాగే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు రీసెంట్గా యాడ్ చేసుకుంది బజాజ్ ఆటో, ఐసిఐసిఐ లంబార్డ్ అండ్ హుండాయ్ మోటార్స్, వీటి మూడింటిని. అండ్ హుండాయ్ మోటార్స్ని ఫస్ట్ టైం అండి వీళ్ళు యాడ్ చేసుకుంటే బీయింగ్ చేశారు. కాబట్టి అది బాటమౌట్ అయిపోయిందని మనం అనుకోవచ్చు. కొత్తగా కొన్నది మాత్రం ఈసారి వరుణ్ బెవరేజెస్కి యాడ్ చేశారు కొత్తగా. అలాగే నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు టీబీఓ టెక్ ఒకటి, అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, అండ్ బజాజ్ ఆటో వాళ్ళు వీళ్ళు పెట్టారు. మనం కనుక అబ్జర్వ్ చేస్తే హెచ్డిఎఫ్సి వాళ్ళు కొన్నారు, నిప్పాన్ కూడా కొన్నారు బజాజ్ ఆటోని అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ని. అండ్ అలాగే కొటెక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు సిగ్గిని, ఐసిఐసిఐ బ్యాంక్ని అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ని యాడ్ చేశారు వాళ్ళు. అలాగే యూటీఐని, పిఐ ఇండస్ట్రీస్, కొటెక్ బ్యాంకు అండ్ టొరెంట్ ఫార్మా. అండ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ని, ఐటీసీ హోటల్స్ని అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ని. అంటే ఐటీసీ హోటల్స్ని కొత్తగా వీళ్ళు యాడ్ చేశారండి. అంటే బాటమౌట్ అయిపోయింది. ఐటీసీ హోటల్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుందని మనం ఊహించుకోవచ్చు. అలాగే ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎస్బీఐ కార్డ్స్ అండ్ కొటెక్ మహేంద్ర బ్యాంకు అండ్ వనతి ఆర్గానిక్స్ వీటిని యాడ్ చేశారు. అండ్ మిరా అసెట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అండ్ ఇండస్ బ్యాంకు అండ్ భారత్ ఫోర్జ్ని యాడ్ చేశారు. అలాగే మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు వరుణ్ బెవరేజెస్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ని అండ్ హిటాచిని. అండ్ క్వాంట్ వాళ్ళు అవెన్యూ సూపర్ మార్కెట్స్ అండ్ జియో ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ని వీటిని యాడ్ చేశారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు అంటే అందులో ఖచ్చితంగా మ్యాటర్ ఉన్నట్టు లెక్క అనమాట. మీకు అతి కొత్త టెక్నికల్ నాలెడ్జ్ ఉందంటే ఈ స్టాక్స్లో కనుక ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే మీరు షార్ట్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు, లేదు అంటే లాంగ్ టర్మ్ కోసం కూడా ఉంచుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కొంటున్నాయి అంటే అందులో ఏదో వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మ్యాటర్ ఉంటేనే వాళ్ళు కొంటారు. అందుకని సింపుల్ అప్రోచ్ ఏంటంటే మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ కొన్ని కామన్ లిస్ట్ స్టాక్స్ కలెక్ట్ చేసుకొని ట్రేడింగ్ కోసం అయితే ఆ ప్యాటర్న్ అందులోనే ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు బై చేసుకోవచ్చు, లేదంటే లాంగ్ టర్మ్ కూడా మనం ఉంచుకోవచ్చు. అంటే మార్కెట్ ఇలా డిస్కౌంట్స్ ఇస్తున్న టైంలో మీరు అన్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ కొంటే అంటే ఎలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా మార్కెట్ పడే కొద్దీ రిస్క్ తగ్గిద్దండి, రివార్డ్ పెరిగిద్ది. నిఫ్టీ 30 PE దగ్గర చాలా కాస్ట్లీ, రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. నిఫ్టీ 20 దగ్గర, ఇప్పుడు మనం 20 దగ్గర ఉన్నాం, ఫేర్ వాల్యూ దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు రిస్క్ రివార్డ్ రెండు బ్యాలెన్స్గా ఉంటాయి. నిఫ్టీ 15కి వచ్చింది అనుకోండి, బ్లైండ్ కొనొచ్చు నిఫ్టీని. ఇంకా అట్లా ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఆల్ టైమ్ హైతో పోల్చుకుంటే 50% డిస్కౌంట్ ఉన్న ఈ టైంలో రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. బట్ దాని మీనింగ్ మార్కెట్ ఫర్దర్ పడదని కాదు, బట్ రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రం రివార్డ్ సైడే బాగుంది అనమాట. కాబట్టి మనం ఎక్కువ మనీ అలొకేట్ చేయొచ్చు ఈ టైంలో. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి.
ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.